రాష్ట్రాల సీఎంలు బిజీగా గడుపుతున్నారు. అటు ఏపీ సీఎం చంద్రబాబు, ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధానితో పాటు కేంద్ర మంత్రులతో విడివిడిగా సమావేశమవుతున్నారు. ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ అయ్యారు. అమరావతి, పోలవరంతో పాటు ఏపీకి చెందిన పలు అంశాలపై చర్చిస్తున్నారు. అంతకుముందు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో భేటీ అయిన చంద్రబాబు పలు కీలక అంశాలపై చర్చించారు. కూటమి ఎంపీలతో కలిసి పీయూల్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు ఏపీకి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై పీయూష్ గోయల్తో మాట్లాడారు. ఏపీ పునర్నిర్మాణం, అలాగే కేంద్రం సహకారంపై పీయూష్ గోయల్తో మాట్లాడారు. ఇక చంద్రబాబుతో సహా ఎంపీలందరినీ పీయూష్ గోయల్ సాదరంగా ఆహ్వానించారు. పీయూష్ గోయల్తో భేటీ అనంతరం ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం మరికొందరు కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్తో చంద్రబాబు భేటీ కానున్నారు. రైట్గా కాసేపట్లో అమిత్ షాతో రేవంత్ రెడ్డి కూడా భేటీ కానున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1:30 ప్రధానితో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. రాష్ట్ర విభజనలో భాగంగా పెండింగ్ లో ఉన్న సమస్యలపై మోదీతో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలను సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకంపై అధిష్టానంతో చర్చిస్తారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. నిన్న సాయంత్రం వచ్చిన తోటి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ఎంపీలందరికీ కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈరోజు ఉదయం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో భేటీ అయ్యారు. ఆ భేటీ తర్వాత ప్రస్తుతం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఆ భేటీ మరి కొద్దిసేపట్లో ముగిపోతూ ఉంది. అయితే ఈ రోజు మొత్తంగా 6 కేంద్ర మంత్రులు, ప్రధాని మోదీతో సహా 6 కేంద్ర మంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అవుతున్నారు. నిజానికి ఇది ఒక కర్టసీ మీటింగ్ అన్నదే అధికారుల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. తొలిసారిగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా ఢిల్లీకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఈ కేంద్ర అధికారులు, అదేవిధంగా కేంద్ర మంత్రులతో కర్టసీగా కలుస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ వాళ్లకు కొన్ని మెమోరాండం కూడా అందజేస్తున్నారు. ప్రస్తుతం ప్రధాని మోదీతో భేటీ అయినటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పలు అంశాలతో ఆయనతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక నివేదికలను కూడా ఆయన అందజేస్తున్నట్టుగా తెలుస్తుంది. అమరావతి, పోలవరంకు సంబంధించి ఇప్పటికే ఆయన శ్వేతపత్రాలను విడుదల చేశారు. అందులో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా మోదీకి పోసుకొచ్చినట్లుగా వివరిస్తూ ఉన్నారు. పోలవరానికి సంబంధించి గత 5 ఏళ్లలో ఎంత విధ్వంసం జరిగింది, పోలవరాన్ని ఏ విధంగా నిర్లక్ష్యం చేశారు, అక్కడ డయాఫ్రామ్ వాల్తో పాటు మిగతా వాటికి నిర్మాణాలకు సంబంధించి నిర్లక్ష్యంగా వహించడంతో ఇప్పుడు ఎంత ఆర్థిక భారం రాష్ట్రంపై పడబోతుంది, ఈ విషయాలన్నీ మన శ్వేతపత్రంలో విడుదల చేసినవి వాటన్నిటిని కూడా ఒక మెమోరాండం రూపంలో ప్రధాని మోదీకి అందజేయబోతున్నారు. అమరావతికి సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అమరావతిలో ఇప్పటి వరకు జరిగినటువంటి ఏదైతే విధ్వంసం ఉందో దానికి కూడా ప్రధాని దృష్టికి తీసుకొచ్చి ఈ అమరావతి, పోలవరం ఈ 2 అంశాలపైన ప్రధానంగా దృష్టి సారిస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి ఇప్పుడు ఒక మెమోరాండంను అందజేశారు. అయితే మిగతా అంశాలన్నిటిపై కూడా అంటే రాష్ట్రానికి సంబంధించి అప్పులు ఉన్నాయి, తర్వాత ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం సాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా ప్రమాణ స్వీకార సభకు హాజరైనటువంటి ప్రధాని మోదీ రాష్ట్రానికి ఏం కావాలో వాటన్నిటిని కూడా మేము ఇస్తాము, మీరు ఒక నివేదికను తీసుకురండి, మీరంతా కూడా స్టడీ చేసి రాష్ట్రానికి ఏం కావాలి అనే విషయాలన్నీ కూడా కేంద్రానికి తెలియజేసింది. కేంద్ర మంత్రులందరినీ కూడా మీరు కలవండి అన్నిటి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ మేరకే ఈరోజు వచ్చారు, కొన్ని నివేదికలు అయితే తీసుకొచ్చారు. అయితే తొలిసారిగా వచ్చారు కాబట్టి ఇప్పుడు అంతా కూడా ఒక కర్టసీ మీటింగ్, అదేవిధంగా ప్రాథమికంగా అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా కేంద్రం దృష్టికి తీసుకొచ్చే విధంగానే ఈరోజు ఉండబోతుంది. ఇక తెలంగాణకు సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు 11:30 గంటలకు హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవుతున్నారు. తర్వాత 11:30 గంటలకు అమిత్ షాతో భేటీ అవుతున్నారు. 1:30 గంటలకు ప్రధాని మోదీతో భేటీ అవుతున్నారు.
ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఈరోజు ఈ ఇద్దరు ముఖ్యులతో సమావేశం కావటం అన్నది ప్రాధాన్యతను సంతరించుకుంది. 6వ తేదీన ఏపీ విభజన చట్టానికి సంబంధించినటువంటి అంశం పైన వీరిద్దరి మధ్య తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల మధ్య భేటీ జరుగుతుంది. అందులో కూడా ఏదైతే ఇప్పటి వరకు విభజన సమస్యలను కేంద్రం కొన్ని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది, వాటన్నింటినీ కూడా ఇంకా పరిష్కరించలేదు. ఏపీ భవన్ విభజనతో పాటు షెడ్యూల్ 9లో ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి విభజన, తర్వాత ఉద్యోగుల పంపకాలకు సంబంధించినటువంటి షీలా బేడీ కమిటీకి సంబంధించినటువంటి సిఫార్సులు కానీ వాటన్నింటినీ గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏమాత్రం కూడా హానర్ చేయలేదు. వాటన్నిటిని కూడా రివైవ్ చేసి కేంద్ర ప్రభుత్వం ఈ రెండు రాష్ట్రాలను కూడా ఆదుకోవాలని కూడా అమిత్ షా అదేవిధంగా ప్రధాని మోదీతో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కోరబోతున్నారు. సో ఈ అంశాలనే మళ్ళీ 6వ తేదీ సమావేశంలో కూడా చర్చించే అవకాశం ఉంది. మొత్తానికైతే ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు అయితే చాలా బిజీగా గడుపుతున్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీతో భేటీ ముగిసిన తర్వాత మరో 5గురు కేంద్ర మంత్రులతో భేటీ కాబోతున్నారు. నితిన్ గడ్కరీ, అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్, రేపు మరో 5గురు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్తో పాటు మిగతా 5గురు మంత్రులు రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరినీ కూడా రేపు వాళ్ళతో భేటీ అవుతారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ హైదరాబాద్ వెళ్తారు. ఈ రోజు సాయంత్రమే రేవంత్ రెడ్డి హైదరాబాద్ వెళ్ళే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కృష్ణ.